హిట్ బొమ్మ హిట్ హిట్ బొమ్మ హిట్ సూపర్ 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 అని చాలా బాగుంది సినిమా. నాగార్జున ఇంకా ఏం చెప్పాలి. అనుకున్నదంతా నిజమే. రజనీకాంతే. ఎవడేమనుకున్నా కానీ సినిమా తోపే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టాడు బాసు, ఏం కొట్టాడు. సినిమా ప్రతి ఒక్కడు కూడా నాగార్జున, రజనీకాంత్ వీళ్ళ కోసం అంతే. రజనీనే బాస్. అనిరుద్ధ్ అయితే ఎరగొట్టేశాడు సినిమా, మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్యారెక్టర్స్ అయితే సూపర్. అమెరికాంది చాలా తక్కువ, మిగిలిన సినిమా అంతా సూపర్. అందరినీ ఈక్వల్ గా సాటిస్ఫై చేశాడు. బాగానే ఉంది బ్రో, చూడొచ్చా. బాగుంది బ్రో, అందరి బాగుంది బ్రో. మూవీ ఎలా ఉంది? సూపర్. సో హైలైట్స్ ఏంటి మూవీ? హైలైట్స్ అలాంటి ఏం లేవు. తలైవ సినిమా వచ్చినామా, విజిల్ వేసినామా, ఎంజాయ్ చేసినాం అంతే. రివ్యూ గివ్స్ ఏం వద్దు. తలైవ అంటే అంతే సినిమా చాలా మొత్తం బాగుంది. సో అందరికి ఈక్వల్, అందరికి జస్టిఫికేషన్. తలైవ సినిమా వచ్చి ఎంజాయ్ చేయాలి అంతే. విజిల్స్ వేసినామా, ఎగిరినామా, ఎంజాయ్ చేసినామా అంతే. రివ్యూ అవ్వని అవసరం లేదు. సైమన్ అందరు సూపర్ ఉన్నారు. అందరు వచ్చి చూడొచ్చు సినిమా. సూపర్ మూవీ అన్న, సూపర్గా ఉంది. సో అందరి క్యారెక్టర్స్ ఎలా అనిపించినాయి? సూపర్ ఎక్స్ట్రాడినరీ. నాగార్జున సూపర్గా చేశారు. నాగార్జున తలైవ ఎలివేషన్ ర్యాంప్ ఉన్నాయి. కింగ్ సినిమా బాగుందన్న సినిమా. సో రజనీకాంత్ గారిది పర్ఫార్మెన్స్, ఎలివేషన్స్ బాగుంది. గారివి ఎలా అనిపించింది? బాగుంది. సో ఇప్పుడు సినిమాలో బాగా ఏం నచ్చింది నీకు? రజనీకాంత్ గారి స్టైలే నచ్చింది. కూలీ 2 ఉందని ఎక్కడైనా ఇన్ఫర్మేషన్? అట్లా ఏమనిపించలేదు. సో మన అనిరుద్ధ్ గారు చెప్పారు కదా కూలీ 2 ఉందని చెప్పి. ఏమో ఉండొచ్చేమో కానీ మనకి అలా ఏమని పార్ట్ 2 ఉంటుంది అన్నట్టుగా అయితే ఏం కనిపించలేదు. సినిమా అయితే బాగుంది. సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న. సో ఏంటి ఎలివేషన్స్ కానీ క్యారెక్టర్స్ చాలా మంది కాస్ట్ ఉన్నారు కదా. యా, నాగార్జున క్యారెక్టర్ అయితే సార్ చాలా బాగుంది. అండ్ బీజిఎం అట్మోస్ట్. సో పార్ట్ 2కి క్లూ ఏమైనా ఇచ్చారా? అంటే అనిరుద్ధ్ చెప్పాడు కదా పార్ట్ 2 రాబోతుందని. అంటే స్టోరీ ఇంకా ఉంది, స్టోరీ ఇంకా చాలా ఎలాబరేట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎక్స్పెండ్ అయ్యి ఉంది కాబట్టి తెలియాలి ఇంకా. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అక్కడ అంత తక్కువ, అంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ అనిపించట్లేదు అంటారు. దాని గురించి మేమైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్న. ఫస్ట్ థింగ్ ఎలా ఉంది ఓవరాల్గా మూవీ? ఓవరాల్గా సూపర్ అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? యా, లాస్ట్లో క్యామియో రోల్ కదా, చాలా బాగుంది. ఎలా అనిపించింది బ్రో సినిమా? సినిమా యావరేజ్ బ్రో. సినిమా యావరేజ్. నాకు క్యారెక్టర్ అయితే ఆయన అయితే న్యాయం చేశాడు. బట్ లోకేష్ కనకరాజ్కే మై క్వశ్చన్ ఈజ్ టు లోకేష్ కనకరాజ్ ఓన్లీ. అసలు ఒక ఫ్యానిజం మీద కానీ, ఒక లెజెండరీ యాక్టర్ మీద కానీ, అసలు ఒక రోల్ ఇస్తున్నప్పుడు కానీ ఆయన నాగార్జున క్రేజ్ కానీ ఏదైనా గుర్తు పెట్టుకొని రాశాడా లేదా? ఓకే, లిటరల్లీ హీ హ్యాస్ టు సే సారీ టు నాగార్జున ఫ్యాన్స్. సెకండ్ హాఫ్లో నాగార్జున గారు లేరు, ఓన్లీ క్లైమాక్స్లో చచ్చిపోవడానికి వస్తాడు అంతే. అది నాగార్జున గారు ఇంకేమైనా మీరు నాగార్జున గారికి ఒకటే, ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఆయన ఫ్యాన్ అనుకున్న డైరెక్టర్తో చేయమను. ఇంకో హీరో ఫ్యాన్ అనుకున్న డైరెక్టర్తో చేస్తే క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి. షౌబిన్ క్యారెక్టర్ కానీ ఉపేంద్ర క్యారెక్టర్ కానీ ఆయన చేసుంటే సూపర్ ఉండును. ఏదో ఆయన పేరు పెడితే 2 ఆంధ్రలో మార్కెట్ అవుతుందని చెప్పి చేశాడు. లోకేష్ కనకరాజ్ హీఈస్ అ వెరీ మచ్ టాలెంటెడ్ డైరెక్టర్, బట్ హీ డిసప్పాయింటెడ్ నాగ్ ఫ్యాన్స్. అదైతే షూర్. అది ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ నాగ్ రాక్స్. అండ్ లిటరల్లీ చెప్పాలి, రజనీ సార్ కూడా ఏం లేదు ఇందులో. రజనీ సార్ కూడా అలా వచ్చి వెళ్ళిపోవడమే. షౌబిన్ అండ్ లాస్ట్లో ఉపేంద్ర అంతే. సారీ టు సే దిస్ Loki, but you disappointed. Loki, we thought that you will be balancing Nag's and Rajini's character, but literally you spoiled Nag's confidence and Nag fans' confidence. మీరు ఎక్కడికక్కడ ట్రెండ్ చేసుకుంటారు, ట్రెండ్ చేసుకోండి.